నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఈ వీడియో ఎవరినో విమర్శించడానికో మరెవరినో నొప్పించడానికో మాత్రం చేయడం లేదు. ఒక్కసారి వారి వారి బాధ్యతను గుర్తు చేయడానికి, ఓ చిన్న సలహా ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నా. అందరికీ తెలిసిందే, డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆవిడ కుమారుడు శ్రీతేజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి పైన కేసు, ఆయన అరెస్టు, బెయిల్ పైన విడుదల కావడం, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశం పైన ఫైర్ అవ్వడం, ఒక్కసారిగా టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా పరిస్థితి మారిపోవడం, టాలీవుడ్ పెద్దలందా కూడా రంగంలోకి దిగి రేవంత్ రెడ్డి గారితో సమావేశమయ్యి ఆ గ్యాప్ని తగ్గించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత శ్రీతేజ్ని అందరూ కూడా అటు ప్రభుత్వం నుంచి, ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి, పుష్ప టీం నుంచి కూడా పరామర్శించడం, ఆ కుటుంబానికి, ఆ బాబుకి అండగా ఉంటామని భరోసానివ్వడం, పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం నుంచి, ఇటు పుష్ప టీం నుంచి అల్లు అర్జున్ కూడా నష్టపరిహారం కింద ఆ పిల్లవాడి ఆరోగ్యానికి సంబంధించి, చికిత్సకు సంబంధించి కోట్లాది రూపాయలు కూడా చెప్పారు వాళ్ళు, మేము కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది? కోలుకున్నాడా? అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించాయా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడా? ఎప్పటిలాగే ఆడుకుంటూ ఉన్నాడా? ఎప్పటిలాగే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు? ఆ ఘటన జరిగి దాదాపుగా 2 నెలలు కావస్తూ ఉంది. 2 నెలలు కావస్తున్నప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి మొన్నటిదాకా కూడా వైద్యులు కూడా ఎలాంటి బులెటిన్ కూడా విడుదల చేయలేదు. తాజాగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు శ్రీతేజ్కి వైద్యం అందిస్తున్న వైద్యులు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ హెల్త్ బులెటిన్ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఖచ్చితంగా గుండె తరుక్కుపోతుంది. అటు మీడియా కానీ, ఇటు ప్రభుత్వం కానీ, సినిమా టీములు కానీ ఏదైనా ఒక విషయం జరిగితే, సంఘటన జరిగితే కథనాల మీద కథనాలు వేస్తారు. ఒక వారం రోజుల పాటో 10 రోజుల పాటో ఆ అంశం పైన వివిధ కోణాల్లో ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలకు అందిస్తారు. ఆ తర్వాత మీడియాకి మరొక సంచలనమైన విషయం దొరుకుతుంది, అటు వెళ్ళిపోతారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ, ఎవరు ఏమి చేయలేరు. అలాగే సినిమాలు కూడా, ఒక సినిమా రిలీజ్ అయితే హిట్ అయినా, ఫ్లాప్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే మరో సినిమా మీదకి మూవ్ ఆన్ అయిపోతారు. ఆ సినిమా చర్చలు, ఆ సినిమా షూటింగ్లు అలా వెళ్ళిపోతారు. ప్రభుత్వాలకు కూడా అంతే. ఒక సినిమాకే మీడియాకి ఇంత ఉంటే ప్రభుత్వానికి ఎన్ని ఉంటాయి? సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల విమర్శలు, అవి ఇవి రకరకాలుగా ఉంటాయి. సో ప్రభుత్వం కూడా అన్ని అంశాలపైన దృష్టి పెట్టలేని పరిస్థితి. ఇలా ముగ్గురు ఫోకస్ చేసిన ప్రభుత్వం, మీడియా, పుష్ప టీం ఫోకస్ చేసిన శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందో అందరూ మర్చిపోయారు. అందుకనే మరొకసారి తాజాగా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు కాబట్టి ఏముందో ఆ బులెటిన్లో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ కూడా శ్రీతేజ్ మంచానికే పరిమితమయ్యాడు. తొక్కిసలాట జరిగినప్పుడు కొద్దిసేపు శ్రీతేజ్, 9 ఏళ్ల శ్రీతేజ్ హార్ట్ ఆగిపోయింది. హార్ట్ కొద్దిసేపటి పాటు ఆగిపోయింది. పోలీసులంతా కూడా సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేస్తే మళ్ళా తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది. ఎలా పడితే అలా పిల్లాడిని తొక్కేశారు అక్కడ ఆ తొక్కిసలాటలో. చిన్న పిల్లాడే, కాళ్ళ కింద ఉన్నాడే, సినిమా పిచ్చి ఆ పిల్లాడిని అలా చేసింది. సో ఆ పిల్లవాడు అప్పటి నుంచి కూడా వెంటిలేటర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాక వెంటిలేటర్ తీసేశారు, మరొక రూముకు కూడా తరలించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పిల్లవాడు కళ్ళు తెరవలేదు. పేరు పెట్టి పిలుస్తున్నప్పటికీ కూడా అప్పటి నుంచి శ్రీతేజ్ కళ్ళు తెరవలేదు. ఒక గొట్టం ద్వారా, ముక్కు ద్వారా ఇప్పటికీ ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా చెయ్యి కదలటల్లా, కాలు కదలటల్లా, కళ్ళు తెరవటల్లా, ఫిజియోథెరపీ చేస్తూ ఉన్నారు వైద్యులు. అయినప్పటికీ కూడా ఏ మాత్రం మార్పు రావట్లా. స్థిరమైన ప్రతిస్పందనలు ఉండడం లేదు. శరీరంలో మిగతా జీవ ప్రక్రియలన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి, కానీ స్థిరమైన ప్రతిస్పందనలు శ్రీతేజ్ నుంచి రావడం లేదు. ఇది అతని పరిస్థితి. ఇప్పటికీ కూడా గొట్టం ద్వారానే ఆహారాన్ని పంపిస్తూ ఉన్నారు. కళ్ళు తెరవలేకపోతూ ఉన్నాడు. ఎలాంటి కదలికలు, స్పందన కూడా లేని పరిస్థితి అయితే ఉంది.
మరి ఏం చేయాలి? వైద్యులను అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్పలేకపోతూ ఉన్నారు. ఎన్నాళ్ల పాటు శ్రీతేజ్ ఇలాంటి పరిస్థితిలో ఉంటాడో, ఎప్పటికి కోలుకుంటాడో క్వశ్చన్ మార్క్. వాళ్లే చెప్పలేకపోతూ ఉన్నారు. ఇప్పటికే 2 నెలలైంది. ఇంకెన్నాళ్ల పాటు హాస్పిటల్లో ఉంటాడు? ఎన్నాళ్ల పాటు అదే రకమైన స్థితిలో ద్రవ రూపంలో ఆహారాన్ని పంపిస్తూ కళ్ళు తెరవకుండా ఏమీ లేకుండా వైద్యులు ఏం చేస్తారు? అనకూడదు కానీ ఒక విధంగా జీవోత్సవంలాగా పడున్నాడు. జీవం ఉంది కానీ కదలిక లేదు, ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఎన్నాళ్ల పాటు అనేది వైద్యులకు ఒక క్లారిటీ ఉంటే సరే, ఈ 2 నెలలు కాకపోయినా మరొక నెలకు, 3 నెలలకో, 4 నెలలకో, 6 నెలలకో కోలుకుంటాడు అని ఒక భరోసా వైద్యులు ఇస్తే సరే, దానిపైన ఖర్చు పెట్టినా ఆ తండ్రి భాస్కర్ చెల్లి కూడా ఉంది, వాళ్ళు ఎదురు చూసినా వాళ్ళ ఎదురు చూపులకి ఒక ఫలితం ఉంటుంది. కానీ వైద్యులే చెప్పలేకపోతున్న పరిస్థితి. ఎన్నాళ్ల పాటికి హాస్పిటల్లో అదే స్థితిలో ఉంచుతారు? సినిమా టీం ఏం చేస్తూ ఉంది? మరి నిరంతరం వాళ్ళు మరి శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి మరి వాకప్ చేస్తూ ఉన్నారా లేదా కొంత క్లారిటీ లేదు. మరి ప్రభుత్వం కూడా వాకప్ చేస్తూ ఉందా దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. బహుశా గిల్టన్ వాళ్ళంతా కూడా తెప్పించుకొని చూస్తూ ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఏంటి? ఎన్నాళ్ల పాటు? ఒక్క అంశాన్ని పరిశీలించవచ్చు కదా. ఇక్కడేమీ వైద్యులు సమర్థవంతులు కాదు అని అనడం లేదు. ఇక్కడ హాస్పిటల్లో మనకు అన్ని మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి, అత్యాధునిక వైద్యం, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలని కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కానీ ఒక్కసారి విదేశాలకు తీసుకెళ్లే పరిస్థితిని ఎందుకు పరిశీలించకూడదు? ఏ అమెరికానో మరొక దేశమో ఎక్కడైతే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమైనా కోలుకున్నారా? గతంలో కేసులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? కొంచెం సెర్చ్ చేసి ఆ దిశగా అటు ప్రభుత్వం కానీ సినిమా టీం కానీ ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది మాత్రమే నా ఉద్దేశం. వాట్ నెక్స్ట్? ఎన్నాళ్ళ పాటు ఇలా శ్రీతేజ్? మరొక స్టెప్ ఏమైనా ముందుకు వెళదామా? లేదంటే వాస్తవ పరిస్థితి ఏంటి? ఇంకెన్నాళ్ళు వైద్యం అందించినా కూడా శ్రీతేజ్ అలాగే ఉంటాడా? ఒక ప్రకటన చేయాలి, ఒక స్టెప్ తీసుకోవాలని అయితే కోరుతా ఉన్నాం. ఎందుకంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది శ్రీతేజ్కి సంబంధించి. ఒక్క స్టెప్ తీసుకుని విదేశాలకు పంపించే అవకాశాన్ని ఎందుకు పరిశీలించకూడదు అనేది మాత్రమే చిన్న మనవి. సో మరొక మారి పుష్ప 2 సినిమా టీం కానీ ఇటు ప్రభుత్వం తరపున ఎవరైతే పోలీస్ శాఖ అధికారులు కానీ ఈ అంశాలు పరిశీలించాలని చాలామంది కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ పైన విచారణ సందర్భంగా అసలు 16 సంవత్సరాల లోపు పిల్లల్ని ఉదయం 11 నుంచి రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు ఏవైతే షోలు ఉంటాయో వాటిని అనుమతించవద్దు. రాత్రి 11 గంటలు అంటే ఏముంటాయి? మల్టీప్లెక్స్లో కూడా ఉంటాయి. 11 తర్వాత కూడా చాలా షోలు ఉంటాయి. అలాగే కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు బెనిఫిట్ షోలు అవని ఇవని రకరకాలు ఉంటాయి. తెల్లవారుజామున షోలు కూడా ఉంటాయి 5ంటికి 6ంటికి. అలా వెళ్ళే కదా ఈ విధంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఆ కుటుంబం. దాదాపుగా 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొని సినిమాకి వెళ్ళి రేవతి ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. శ్రీతేజ్ పరిస్థితి ఏంటో ఆందోళనకరం, క్వశ్చన్ మార్క్, జీవోత్సవాల పడున్నాడు. అందుకనే తెలంగాణ హైకోర్టు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఏ షోలకు కూడా 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అనుమతించొద్దు. వేళ కాని వేళల్లో నోట్ దిస్ పాయింట్, వేళ కాని వేళల్లో సినిమాలకు వెళ్ళడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడుతుంది. సో ఇలా పిల్లలు రాకుండా ఉండే అంశాన్ని మీరు కమిటీ వేసుకొని పరిశీలించి అనుమతించొద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తే బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం పిల్లలంటే మనకు ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏవడిగినా సరే కాదనం, మనం తీసుకొచ్చిస్తాం. కొండ మీద కోతునైనా తీసుకొచ్చిస్తాం. అలానే అడిగిన ప్రతిదీ ఇవ్వకూడదు, అడిగిన ప్రతిదీ చేయకూడదు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకు వాళ్ళకి ఏం తెలుసు? అడుగుతారు, రిలీజ్ సినిమా అడుగుతారు, మరొక చోటకి వెళ్దామని అడుగుతారు, సెల్ ఫోన్లు అడుగుతారు, మరొకటో వీడియో గేమ్స్ అబ్బో ఇవో అడుగుతారు. బట్ మనకు తెలుసు కదా వాటి వల్ల దుష్పరిణామాలు ఏంటి అనేది. మనకు తెలుసు కదా దానివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని. ఆ పిల్లలకు తెలియదు, వాళ్ళు అడుగుతారు, పిల్లలు కాబట్టి అడుగుతారు, అడిగితేనే వాళ్ళు పిల్లలు. బట్ మనకు ఉండాలి కదా. ఇలా పొద్దున్నే 6 షోలకి, అర్ధరాత్రి 12 సినిమాలకి వాళ్ళని తీసుకెళ్ళకూడదు. చిన్నపిల్లలు ఫోన్లు అడిగితే ఫోన్లు ఎట్లా పడితే అట్లా ఇచ్చేయకూడదు. ఇలాంటివి కొన్ని ఉండాలి. వాళ్ళకి జ్ఞానాన్ని సముపార్జించే తీసుకెళ్ళండి, పార్కులకు తీసుకెళ్ళండి, కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటర్ పార్క్ తీసుకెళ్ళండి, లేదంటే మ్యూజియానికి తీసుకెళ్ళండి, లేదంటే గ్రంథాలయానికి తీసుకెళ్ళండి. ఇలాంటివి కూడా నేర్పాలి.
సో మొత్తంగా చూసుకుంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తే మంచిది. అట్ ద సేమ్ టైం శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి మరొక మారు రివ్యూ చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ సినిమా టీం కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలని చాలామంది సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది వేచి చూడాలి. ఎప్పటికీ ఆ శ్రీతేజ్ కోలుకోవాలనే కోరుకుందాం. ఎప్పటిలాగే ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి. ఆ తండ్రి ఆ చెల్లి నిరీక్షణ ఫలించాలి. ఇవిడపైన శ్రీతేజ్ ఆరోగ్యం ఎప్పటికీ ఏమాత్రం మార్పు లేకపోవడం పైన ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.